హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు వచ్చేసి పచ్చిపులుసు చేయబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: ఎండుమిర్చి 2, వెల్లుల్లి రెబ్బలు 4, కరివేపాకు 1 రెమ్మ, ఆలుగడ్డ 3-4 తీసుకున్నానండి. అలాగే పచ్చిమిర్చి 2 తీసుకున్నాను, నానబెట్టిన చింతపండు మరియు జీలకర్ర ఆవాలు తీసుకున్నానండి. నెక్స్ట్ తయారీ విధానం చూద్దాం. ఒక గిన్నె తీసుకొని అందులో కొద్దిగా నూనె యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కాక అందులోకి వెల్లుల్లి రెబ్బలు, అలాగే పచ్చిమిర్చి, అలాగే జీలకర్ర ఆవాలు, శనగపప్పు యాడ్ చేశానండి. అవి బాగా వేగిపోతున్నాయి. నూనె బాగా వేడెక్కింది. నెక్స్ట్ అందులోకి నేను యాడ్ చేశాను ఎండుమిర్చి, దాని తర్వాత యాడ్ చేశాను కరివేపాకు. అవి వేగుతుండగానే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇవి ఒకసారి కలిపేసుకొని ఇవి ఆల్మోస్ట్ కొంచెం వేగాయండి. ఇందులోకి నేను యాడ్ చేస్తున్నాను 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేశాను. ఒకసారి కలిపేసుకొని నెక్స్ట్ టోటల్ ఆనియన్స్ వేగాక మనం చింతపండు చారు యాడ్ చేసుకోవాలి. సో ఆనియన్స్ ఆల్మోస్ట్ కుక్ అయ్యాయండి. ఇందులోకి నేను యాడ్ చేశాను చింతపండు చారు, నానబెట్టుకొని ఉంచాను కదండి, వాటిని గుజ్జు తీసేసి దాని రసాన్ని మాత్రమే అందులో వేసేయాలి. సో ఫ్రెండ్స్, ఇది ఒక 5 or 10 మినిట్స్లో బాయిల్ ఉడుకుతుందండి. దాని తర్వాత మనము దించేసుకోవడమే. ఇందులోకి నేను యాడ్ చేశాను సాంబార్ పౌడర్. అందరూ ధనియాల పౌడర్ యాడ్ చేస్తారు, కానీ సాంబార్ పౌడర్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. సో వచ్చేసి నేను అందుకే సాంబార్ పౌడర్ను యాడ్ చేయడం జరిగింది. కొద్దిగా మరుగుతుండగా అందులోకి 1/2 టేబుల్ స్పూను కారపొడి యాడ్ చేశానండి. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా ఉడిగాక ఇది కొద్దిగా మరగాలండి. మరిగాక ఇందులోకి మనం సాల్ట్ యాడ్ చేసుకొని, కొత్తిమీర యాడ్ చేసుకొని దించేసుకోవడమే. సో ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి చింతపండు చారు అంటే ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ మై ఛానల్స్. థ్యాంక్ యూ. ఇది ఆల్మోస్ట్ మరిగిపోయిందండి. నేను అందులోకి సాల్ట్ యాడ్ చేశాను. 2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చేశారు కదా, ఇది ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయిందండి. 10 మినిట్స్ తర్వాత తీసాను. చింతపండు చారు చాలా టేస్టీగా ఉందండి. మా బాబుకి అన్నం వేస్తున్నాను అండి బౌల్లో. అందులోకి నేను వేడి అన్నంలోకి ఈ చారు వేయించి తినిపిస్తాను. సో ఒక బౌల్ తీసుకొని అందులోకి వేడి అన్నం, అలాగే నేను రెడీ చేసి పెట్టుకున్న కందిపప్పు యాడ్ చేశానండి. అలాగే మనం ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్న పచ్చి పులుసును యాడ్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ మై వీడియోస్. థ్యాంక్ యూ.